ఈ వాక్యం చాలా ప్రాముఖ్యమైందని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఇక్కడ యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు. ఇక్కడ శాపగ్రస్తులు ఎవరు అంటే యెహోవా పనిని ఎవరైతే అశ్రద్ధగా చేస్తారో, యెహోవా పనిలో ఎవరైతే నిర్లక్ష్యమైన ఆలోచన కలిగి ఉంటారో, పాపపు తలంపులు కలిగి ఎవరైతే యెహోవా పనిని, దేవుని పనిని చేస్తారో వారు శాపాన్ని కొని తెచ్చుకుంటారు. ఇక్కడ మనం గమనించినట్లయితే గెహజీ అని ఆయన శాపాన్ని ఎందుకు కొని తెచ్చుకున్నాడంటే అత్యాశపరుడై, లోబి అయి, ఆశించి దేవునికి ఇష్టం లేని పనిని చేసి అప్పుడు ఆయన శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. చాలామంది మీరు గమనించండి, ఏదో సాధించేద్దాం లోకానుసారంగాని ప్రయాసపడుతూ అనేక జబ్బులను కొని తెచ్చుకునే అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. వారు ఒంటికి మించిన శ్రమ చేస్తూ ఉంటారు, చేయకూడని పనులు చేస్తూ ఉంటారు. దానివలన వారికి తొందరగా శరీరంలోనికి రోగములు అనుమతిస్తాయి, దాంతోపాటు మరణము అనుమతిస్తూ ఉంది. ఈరోజున మీరు గమనించండి, శాపగ్రస్తుడిగా దేవునిలో మారకూడదు, శాపంని అనుభవించకూడదు. ఎందుకంటే మీరు గమనించండి ప్రియమైన దేవుని సంగమా, అక్కడ యోబు గ్రంథంలో మీరు చూసినట్లయితే సాతాను మీద దేవుడు ఆ యొక్క నీతి కలిగిన దేవుని సేవకుని పైన యుద్ధము చేయడానికి ఆ దేవుని సేవకుడిని సాతాను ఓడించలేడు అనడానికి రుజువుపరిచిన అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. అనేక శ్రమలు కొని తీసుకొచ్చాడు, అనేకమైన రోగాన్ని అనుమతించాడు, అందరూ చిత్కారానికి గురయ్యాడు. భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్న యోబు అక్కడ అంటూ ఉన్నాడు, నా స్థితి దేవునికి మహిమ కలుగును గాక. ఈ స్థితి దేవునికి మహిమ కలగాలి. నువ్వు సమస్యల్లో ఉన్నావా, నువ్వు వెరుకుల్లో ఉన్నావా, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావా, నువ్వు కష్టంలో ఉన్నావా, నువ్వు శ్రమల్లో కృంగిపోతూ ఉన్నావా, నువ్వు ప్రతిదినము దుఃఖం వస్తుందా, శ్రద్ధగా ఆయన పని చేయి, ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు. శ్రద్ధగా ఆయన్ని నమ్ముకొని ముందుకు వెళ్ళి విశ్వాసంలో. ఇక్కడ అంటూ ఉన్నాడు, శాపం ఎవరికి వచ్చింది అంటే దేవుని పేరు చెప్పి నిర్లక్ష్యమైన ఆలోచన కలిగి దేవుని మాటను వెతకుండా పాపపు పనులతో నువ్వు ఎప్పుడైతే ముందుకు వెళతావో ఖచ్చితంగా నువ్వు శాపాన్ని కొని తెచ్చుకోవడమే కాక నీ కుటుంబం కూడా శాపగ్రస్తులుగా మారిపోతూ ఉంది. మీరు చూస్తే ఏలీ భక్తుడు చాలా విలువైన సమయాన్ని దేవుని కేటాయించాడు, చాలా విలువ కలిగిన వర్తమానాలను అనేక మంది ప్రజలకు చేరవేశాడు. కానీ తన పిల్లలను పెంచే విషయంలో అజాగ్రత్త పడ్డాడు. తన పిల్లలను పెంచే విషయంలో దేవునికి ఇష్టంగా పెంచలేదు. వారు పాపంలోనికి వెళ్ళిపోయారు, వారు పాపగ్రస్తులుగా మారిపోయారు, దేవుని సేవను అశ్రద్ధగా చేశారు, దేవుని సేవను నిర్లక్ష్యం చేశారు, దేవుని యొక్క మాటలను తప్పు మాటలుగా చిత్రీకరించారు. అక్కడున్న వారితో అనేకమైన చేయకూడని అనేకమైన చెడ్డ పనులు ఎలా చేశారు. ఆ దేవుడు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే నీ దేవుడు చూచే దేవుడు అని వాక్యం అంటూ ఉంది, నీ దేవుడు నీతో నడిచే దేవుడు అని వాక్యం అంటూ ఉంది. దేవుడు చూచాడు, శాపాన్ని